ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆర్పి గారు, మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి ఒక ఫేవరెట్ ఫుడ్ అనేది ఉంటూ ఉంటుంది. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో ఒకసారి చెప్తారా? మా అమ్మ మైసూర్ పాక్ చేసేది చిన్నప్పుడు. అది కంపల్సరీ నేను చెప్పి మరి చేయించుకొని తినేవాడిని. ఓకే, ఇప్పుడు తింటున్నారా మైసూర్ పాక్ ఇష్టంగా? ఓకే. ఆర్పి గారు, సాధారణంగా ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా మీ రంగంలో ఉన్న వాళ్ళు థ్రోట్ హెల్త్ అనేది బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్వీట్స్, కోల్డ్ డ్రింక్స్ ఇలాంటి అన్నిటికీ దూరంగా ఉంటారా మీరు కూడా? అండ్ నాకు ఆ రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేదు నుంచి. ఓకే. అంటే బాలుగారు లాగా నేను కూడా ఐస్ క్రీమ్ తింటూ పాట పాడగలను. ఓ ఓకే. అయితే జనరిక్గా చెప్పాలంటే అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కొందరు ఉండొచ్చు, కానీ జనరల్గా పులుపు ఎక్కువ తినకూడదు. వాటర్ తాగినప్పుడు వేడి నీళ్ళే తాగాలి, ఎందుకంటే గొంతు ఎప్పుడు వామ్గా ఉండాలి. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కంపల్సరీ వామ్ వాటరే తాగాలి, చాలా చల్ల చేయకూడదు. ఇలాంటి కండిషన్స్ కొన్ని కంపల్సరీ పాటించాల్సి వస్తుంది. కొన్ని ప్రికాషన్స్ మరి పాటించిన గురించి అనుకుంటాను. మంచి మంచి సాంగ్స్ మాకు అందించారు. ముఖ్యంగా పాటల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను పాటించింది చాలా తక్కువ. అంటే ఎక్కువ మంది నా దగ్గరికి సింగర్స్ వచ్చినప్పుడు వాళ్ళు పాటించింది చూస్తున్నారు. ఆ రకంగా చెప్తున్నా సార్. ఇప్పుడు నేను ఎవరిని కలిసిన, ప్రపంచంలో ఎవరిని కలిసినా, మనం తినే వాటిలో ది బిగ్గెస్ట్ పాయిజన్ ఏదైనా ఉంటే షుగర్ అని చెప్తారు. కానీ షుగర్ లేకుండా అసలు లైఫే ముందుకెళ్ళదు. దీని మీద కొంత అవేర్నెస్ అంటే మీరు చాలాసార్లు చెప్పుంటారు. ఇప్పుడు నేను నా ప్రెజెన్స్లో కూడా మీరు ఇంకా అది తీసుకురావాలని, ఎస్పెషల్లీ వైట్ షుగర్ అనేది ఎంత డేంజరస్. పంచదార ఎసిడిక్ ఫుడ్ అంటారు. పంచదార మనం తినటం వల్ల, దాంట్లో చేసిన స్వీట్స్ తినటం వల్ల ఎంట్రన్స్లో ఉన్న దంతాలు అగ్నిలో కూడా కాలవవి. మట్టిలో పాతేసిన కరగవు, వేల సంవత్సరాలైన పంచదారకి పోతాయి. 1100 డిగ్రీల వేడిని తట్టుకునే దంతం ఎనామిల్ ఇది. 1100 డిగ్రీలు వేడిని తట్టుకుంటున్నదని ఊహించుకోండి కదా. వేల సంవత్సరాలు మట్టిలో పడినా తినలేదు. అలాంటిది పంచదార తింటే ఇది ఎనామిల్ మొత్తం నాశనం. అందుకని పళ్ళు పుచ్చటం, చిగుళ్ళు దెబ్బతింటాం, ఇన్ఫెక్షన్స్ రావు. దీంతోపాటు ఇమ్యూనిటీ బాగా డౌన్ అవుతుంది. బ్యాడ్ బ్యాక్టీరియాలు, ప్రేగుళ్ళేంటి బాడీలో బాగా ఇంక్రీజ్ అవుతాయి. అందుకని దగ్గు, కఫము, శ్లేష్మాలు ఇట్లాంటివి ఎక్కువ అవుతాయి. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. బ్లడ్లో ఫ్యాట్ అనమాట ట్రైగ్లిజరైడ్స్ అంటే. వైట్ షుగర్ వల్ల ఎక్కువ అవుతాయి, అందుకని వైట్ పాయిజన్ అంటారు. అంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళకి కూడా, చెరుకు ఉన్న వాళ్ళు చెరుకు మొక్క తినొచ్చు. 4-5 ముక్కలు, 5-6 ముక్కలు అంటే పెట్టుకుని తినొచ్చు, ఏం కాదు. చెరుకు రసంగా తాగితే ఎక్కువ వెళ్ళిపోతుంది, రసం తాగకూడదు. తేనె 1-2 స్పూన్లు ప్రొద్దునే, 1-2 స్పూన్లు సాయంకాలం వాడుకోవచ్చు, నష్టమేమన్నా. షుగర్ పేషెంట్స్ కూడా వాడచ్చు. ఓకే. ఇది డైరెక్ట్గా స్పీడ్గా పంచదారలా బ్లడ్లోకి వెళ్ళదన్నమాట. ఖర్జూరం పొడి వాడుకోవచ్చు. ఎండు ఖర్జూరాలు గ్రైండ్ చేసి పౌడర్ వేసి దాన్ని జల్లిస్తే పౌడర్ వస్తుంది. వంటలకి, స్వీట్లకి ఇది వాడుకోవచ్చు. ఖర్జూరం పేస్ట్ వాడుకోవచ్చు, పండు ఖర్జూరం నుంచి. చెరుకు రసం మరిగిస్తే చెరుకు పానకం అవుతుంది. 1 లీటర్ మరిగిస్తే హాఫ్ అన్ అవర్లో 6 లీటర్ అవుతుంది. దాన్ని స్వీట్ కింద వాడుకోవచ్చు. పొయ్యి మీద తక్కువ వేడి చేసే లాభం, ఎక్కువ వేడి చేసేవని నష్టాలు ఎక్కువ కలిగిస్తాయి. అదే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వంట స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం హెల్త్ డ్యామేజ్ అయింది అని సైన్స్ ఉంది. అది ఎంత ఇక్కడ ఉండినా అక్కడ ఉండినా వండటం అనే ప్రక్రియ నష్టం. అయితే ఓవెన్లో వంటలు, నూనెలో దేవేవి ఇంకెక్కువ నష్టం. ప్రెషర్ కుక్కర్ల వల్ల అంత కాదు, అని పట్టించుకోవక్కర్లేదు. న్యూట్రియంట్స్ అనేది పోవటం, మీరు బయట వండినా పోతాయి, ప్రెషర్ కుక్కర్లో వండినా పోతాయి. ఇంకో రకరకాల కుక్కవేర్లు సెట్ అమ్ముతారు, 50,000 లక్ష రూపాయలు. అందులో వండినా పోతాయి, పోవని చెప్తుంటారు. పోవటం ఖాయం, ఎందులో వేడయ్యాయి కాబట్టి. అందుకని హీట్కి ఉండే గుణం అది. పోకుండా ఉండాలంటే మదర్ నేచర్ ఇచ్చి కొంచెం యథావిధిగా తినడం ఒకటే సొల్యూషన్.